హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి నిన్న తీసిన బ్లాగ్ అండి. నిన్న పాప బర్త్డే కదండి, అందుకనేసి స్వీట్ అయితే ఆమె గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనేసి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను. కానీ ఆమెమో ఇంటికి రాలేదండి, హాస్టల్ దగ్గరే ఉందండి, అక్కడే ఉంది. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాలి, ఎగ్జామ్ ఉందనేసి మార్నింగ్ రాలేదండి. ఆఫ్టర్నూన్ అయితే అక్కడ నుంచి కాలేజ్ దగ్గర నుంచి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళామండి. పాపం నాన్ వెజ్ తినక చాలా రోజులైంది, ఎలాగో బర్త్డే కదా ఆమె చాయిస్ ఇచ్చాము. కాలేజ్ దగ్గర నుంచి అయితే అందరం కలిసి వెళ్ళాం. అన్న వదిన వాళ్ళు కూడా వచ్చారండి, అనుకోకుండా లక్కీ బర్త్డే కోసం వచ్చారు. అనంతపూర్ వెళ్ళారు అన్న వాళ్ళు, వచ్చేసారు టైంకి అనేసి అందరం కలిసి అయితే ఇలా లక్కీని తీసుకుని హాస్టల్ నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. పిస్తా హౌస్కి వెళ్ళామండి. ఫస్ట్ వెళ్ళంగానే తెలుసండి, ఫస్ట్ కనిపించింది హలీం అండి. రంజాన్ నెల కదా హలీము, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ మాత్రం హలీం. ఫస్ట్ నేను హలీం తిండా అంటే నా కూతురుండి, అమ్మ మండి తినలేదు కదా మనం, ఫస్ట్ టైం మండి కూడా తింటున్నాము, అందుకనేసి మండి తిందామనేసి ఓకే అండి మండి బిర్యానీకి అయితే వెళ్ళామండి అక్కడికి. కానీ హలీం మాత్రం ఫ్లేవర్ సూపర్ ఉందని, మంచి స్మెల్ వస్తుంది అని మా అల్లుడికి మాత్రం హలీం కావాలన్నాము. కానీ అది తిన్నారంటే ఇది తినలేం కదండి, అందుకనేసి వద్దులే అనేసి మండికి అయితే వచ్చామండి. ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నాం, ఇంకా ఏమీ పెట్టలేదు, ఓన్లీ మండి 6 పీస్ బిర్యానీ పెట్టేసామండి 6 మెంబర్స్కి. అదే హెవీ అయిపోయిందండి మాకు మాత్రం అసలు. ఫస్ట్ అయితే మటన్ సూప్ ఇచ్చారండి, సూప్ మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగుంది అస్సలు, స్పైసీగా, అలాగే చాలా మిరియాల ఘాటుతో మటన్ సూప్ ఫ్లేవర్ కానీ చాలా బాగుందండి అస్సలు. ఇక్కడ మా వదిన మాత్రం వెజిటేరియన్ అండి, ఆమె మాత్రం పాపం ఉన్న లక్కీ అంటుంది, అత్త ఫోజు అత్త ఒక్క స్పూన్ అత్త అని అంటుందండి. అంటే పాపం జస్ట్ అలా తీసి ఇలా పెట్టేసిందండి. మా అన్ననేమో తాగాలి అంటున్నాడు. కానీ చాలా ఫన్నీగా అయితే జరిగిందండి. ఫస్ట్ టైం అండి మండి రెస్టారెంట్కి, నేనే కాదు మా అన్న, మా సన్నీ, మా వదిన, మేము, మా లక్కీ అందరం అయితే ఫస్ట్ టైం వెళ్ళామండి మండి బిర్యానీ. కానీ 6 పీసెస్ ఇంత పెద్ద ప్లేట్లో మండి బిర్యానీ అంటే నేను ఫస్ట్ టైం అండి చూశాను. మా బాబు ఎప్పుడు చెప్పేవాడు, అమ్మ నువ్వు అస్సలు తినలేవు అంటున్నా, కానీ ఏమవుతుందిలే తినొచ్చులే అనుకున్నాం. కానీ మేము నలుగురం కలిసి ఒక ప్లేట్ కూర్చుని కూడా రైస్ అయితే కంప్లీట్ అవ్వలేదండి, అంతే హాఫ్ దాకా అయిపోయింది. మళ్ళీ రిటర్న్ తెచ్చేసుకున్నాం, అది ప్యాక్ చేయించుకొని. అందరం అయితే ఎంజాయ్ అయితే ఫుడ్ ఎంజాయ్ అయితే బాగా చేసామండి. మండి బిర్యానీ మాత్రం చాలా బాగుంది. మా ఆయన అదే అంటున్నాడు, నెక్స్ట్ టైం మీ మమ్మీ ఇంట్లో మండి ట్రై చేయమని చెప్దాంలే, ఇప్పుడు టేస్ట్ చూసింది కదా నెక్స్ట్ టైం చేస్తుందిలే అని చెప్తున్నాడండి నాకు కూతురికి. ఓకేమ్మా హాలిడేస్లో చేసుకుందాంలే అని చెప్పానండి. లాస్ట్ ఫైనల్ అయితే తినేసామండి. తినేసి కొద్దిసేపు అయితే అక్కడే కూర్చొని రెస్ట్ తీసుకొని వచ్చేసాం. మనం ఎన్ని తిన్నా ఫ్రీగా వచ్చేటువంటి మనకి కదండి. నా కూతురు చూడండి, సోంపు అయితే అక్కడ తీసుకొని వచ్చేసుకుంటుంది, ఇంకా కొంచెం వేసుకోవాలన్నా ఓకేలే అనేసి వేసేసుకుంటుందండి సోంపు మాత్రము. కానీ బిర్యానీ మాత్రం చాలా బాగుందండి, మండి బిర్యానీ మాత్రం తప్పకుండా పిస్తా హౌస్కి వెళ్ళి తినేసేయండి, చాలా బాగుంది. నాకు ఆల్రెడీ మా పాప వాళ్ళు వెళ్ళారండి, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారు లాస్ట్ టైము, అందుకనేసి ఈసారి అక్కడికే వెళ్దామనింది, అందుకనేసి ఆమె చాయిస్కి అయితే అక్కడికే వెళ్ళేసి వచ్చామండి. అప్పటికే మేము వచ్చేలోపు 3:30 అయిందండి. లంచ్ చేసేసి వచ్చేసాము. ఒక 10 మినిట్స్ అయితే కూర్చొని కేక్ కటింగ్ చేయించాడండి. వాళ్ళ మామ కేక్ తీసుకొని వచ్చేసాడు. అన్న వాళ్ళు వచ్చేసి ఇంకా హైదరాబాద్కి వెళ్తున్నారండి, బయలుదేరుతున్నారు, అందుకనేసి వాళ్ళ మామే కేక్ తెచ్చాడండి. కేక్ తెచ్చేసి కేక్ కటింగ్ అయితే చేయించాడు. అంతే కదండి, హ్యాపీ అంటే ఇలాగండి. మళ్ళీ అనుకోకుండా అత్త మామ వచ్చారు, ఇద్దరు బాగా హ్యాపీగా కేక్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఆమె కేక్ వద్దనింది అసలు, కానీ కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. వాళ్ళ అన్న లేడనేసి, కానీ అంత బాగా ఎంజాయ్ చేసిందండి. హాస్టల్లో కూడా బాగా ఎంజాయ్ చేసేసి మార్నింగే చాక్లెట్స్ అన్ని అక్కడే పనిచేసుకొని వచ్చేసింది. అన్న అంటున్నాడు, నేను ఇది లక్కీ బర్త్డేకి సెకండ్ టైం కదా రావడము అంటున్నాడండి. అంటే అన్నకు ఆఫీస్ వర్క్ ఉంటుందండి, రాలేరు, అందుకే అది సండే కూడా వీకెండ్. అలాగే వాళ్ళ తమ్ముంది ఎంగేజ్మెంట్ ఉంది అనేసి అనంతపూర్ వచ్చారండి, వచ్చేసి ఇలా వచ్చేసారండి. వాళ్ళ పెద్ద అత్త కూడా వచ్చేసింది. కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. కేక్ కటింగ్ అయితే సింపుల్గా ఇలాగైతే చేసేసాం. లాస్ట్లో మేమిద్దరం కూడా కేక్ పెట్టేసాము. అది నోరు తెరచమంటే అది మా కడుపు నిండా ఉంది మండి అంటుందండి, అందుకనేసి లైట్ కొంచెం తీసేసుకుంది పాపం, కేక్ కూడా తినలేకపోయింది ఇంకా. కానీ బర్త్డే మాత్రం చాలా బాగా జరిగిందండి, సింపుల్గా చాలా బాగా జరిగిందండి బర్త్డే ఫంక్షన్ మాత్రం. ఇలాగే సింపుల్గా ఫ్యామిలీ అయితే ఇలా చేసేసాం. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.